భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలను క్వింటళ్ల కొద్దీ అందించి తిరిగి ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చి భక్తులకు ఉచితంగా అందజేసే రామభక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. గురువారం నాడు భద్రాచలం నుంచి వచ్చిన 100 కిలోల ముత్యాల తలంబ్రాలకు స్వాగతం పలికారు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ సంస్థకు ఇవ్వని 100 కిలోల తలంబ్రాలు రామకోటి రామరాజు భక్తికి మెచ్చి అందజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రామాన గోటితో వడ్లను ఒలిపించి భద్రాచలం అందించి మరలా తలంబ్రాలు తీసుకువచ్చి వారికి అందించడం అనేది శ్రమతో కూడుకున్న పని అయినా భక్తితో రామరాజు చేయడం ఆయన రామభక్తికి నిదర్శనమన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ భద్రాచల దేవస్థానం అపర రామదాసుగా గుర్తించిన భక్తుడు రామకోటి రామరాజు నిరంతరం రాముని సేవలో ఉండడం, భద్రాచలం నుంచి 100 కిలోల తలంబ్రాలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి అందించడం అభినందనీయమన్నారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ రామనామం అమోఘమైనదన్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలను క్వింటాల కొద్దీ అందించి తిరిగి ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చి భక్తులకు ఉచితంగా అందజేసి రామభక్తిని చాటుకున్నారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గురువారం నాడు భద్రాచలం నుంచి వచ్చిన 100 కిలోల ముత్యాల తలంబ్రాలకు స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గజ్వేల్ పట్టణంలో సోదరుడు ఈ ప్రాంత ప్రజలు అపర గజ్వేల్ ప్రాంత భక్త రామదాస్ అని పిలువబడే రామకోటి రామరాజు గత 4 సంవత్సరాల నుంచి భద్రాద్రి రామచంద్రమూర్తికి గోటితో ఒలిసిన తలంబ్రాలను సుమారు 300 కిలోల తలంబ్రాలను ప్రతి సంవత్సరం కూడా భక్తులతోటి గోటితోటి ఒలిపించి సమర్పించడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఆ ఆలయ కమిటీ పెద్దలు వారిని కూడా ప్రతి సంవత్సరము సగౌరవంగా ఆదరించడము సన్మానించడము జరుగుతుంది. దానికి అనుగుణంగా వారు కూడా కళ్యాణోత్సవం అయిన తర్వాత ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఒక 100 కిలోల అక్కడ రాముల వారికి కళ్యాణోత్సవం అయిన తలంబ్రాలను ఇక్కడికి పంపడం జరుగుతుంది. ఇక్కడ కూడా వారు ఎవరైతే గోటితోటి ఒలిసి రామచంద్రమూర్తికి సమర్పించిండ్రో వారికి అందరికి కూడా ఆ భక్తిని వారికి ఉన్న భక్తిని మన చూపెట్టడానికి ఈ తలంబ్రాలను వాళ్ళకు కూడా తిరిగి అందజేయడం జరుగుతుంది. చాలా అభినందనీయం. ఎందుకు అంటే ఈ రోజులలో గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా ఆధ్యాత్మికత సనాతన ధర్మము ఇంకా ఉన్నది. దాన్ని కోటి రామరాజు గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ రామచంద్రమూర్తి వారిని నిండు మనసుతో వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమము కొనసాగించాలి. యావత్ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా మనది హిందూ ధర్మ సంప్రదాయం. దానికి అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మన సంప్రదాయాలను నెమరేసుకుంటూ పునరుద్ధరించుకుంటూ దాన్ని కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పురుషుడు అతని నామము ఎంతో మహిమాన్వితమైంది. నిరంతరము రామనామ స్మరణలో నిమగ్నమైనటువంటి గజ్వేల్ ప్రాంత రామకోటి రామరాజు గారు గత 4 సంవత్సరాలుగా భద్రాద్రి రామాలయం నుంచి 300 కిలోలు వడ్లను తెప్పించి గోటితోటి పంపించి తిరిగి అందజేయడం జరుగుతున్నది. వారి భక్తికి మెచ్చి ఆయనకు ఈ సంవత్సరం ఒక 100 కిలోల ముత్యాల తలంబ్రాలు అందజేయడం జరిగింది. దీన్ని మన గజ్వేల్ ప్రాంతంలో కాకుండా మన యావత్ తెలంగాణలో అనేక జిల్లాల్లో పర్యటిస్తూ నిరంతరంగా ఈ భక్తి మార్గాన్ని ప్రబోధిస్తున్నటువంటి ఈ రామకోటి రామరాజు గారి సేవలు అభినందనీయం. ఈ సందర్భంగా వారికి మనమందరం కూడా బాసటగా నిలిచి ఈ ధర్మ కార్యం లోపల మనవంతు కూడా భాగస్వాములు అవుదామని కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. జై శ్రీరామ్. మన గజ్వేల్ ప్రాంత
అపర రామదాస్ గా పేరు తెచ్చుకున్నటువంటి రామకోటి రామరాజు గారు గత 4 సంవత్సరాలుగా భద్రాద్రి రాములవారి కళ్యాణంలో మన ప్రాంతంలో గోటుతో తొలిచిన ఈ యొక్క అక్షంతలు తీసుకొని అక్కడ రాములవారి కళ్యాణం తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక 100 కిలోల ముత్యాల తలంబ్రాలు వారికి అందజేస్తే అవి ఇక్కడ తెచ్చి మన గజ్వేల్ పట్టణంలో కాకుండా చుట్టుముట్టు గ్రామాల్లోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారు పోయి ఏదైతే భక్తులు వలిసినటువంటి సమర్పించినటువంటి ఆ తలంబ్రాలకు ఈ రాములవారి కళ్యాణం తర్వాత తెచ్చే తలంబ్రాలు ఇచ్చి భక్తి ప్రపూర్తితో ప్రజలు నిరంతరం రామనామము జపించాలనే విధంగా ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే జగదబ్రాహ్మణుడు కళ్యాణ రాముడు ఆయన ఒక ఆదర్శమూర్తి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం స్మరించుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేయాలని భక్తుల మధ్యన ఈ రామనామం నిరంతరంగా ఉండాలని వారు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ రాముల వారి యొక్క శుభాశీస్సులు ఆయన మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై